హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి పార్ట్ 50లో ఉన్నాము. ప్రబోధలో వచ్చేసి స్వదేశీ और స్వభాషా కే జనక్ గాంధీజీ. ఇప్పుడు వచ్చేసి స్వభాష స్వదేశీ అనేటువంటి కాన్సెప్ట్ మీద ఆయన గాంధీజీ గారు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారనేటువంటిది ఈ యొక్క లెసన్ ద్వారా మనం తెలుసుకుందాము. 20वीं सदी के पहले दशक की बात है. 28th సెంచరీలో జరిగినటువంటి ఒక సంఘటన. దక్షిణాఫ్రికాకే ఏక స్టేషన్ పర్ దక్షిణాఫ్రికాలో ఒక స్టేషన్లో రైల్ గాడి చల్నే కెలియే తయారు కడితి. రైలు ప్రయాణం చేయడం కోసము ట్రైను నిల్చుకుని ఉన్నది. ఏక్ భారతీయ యువక్ పహలే దర్జేకే డిబ్బే మే సవార్ హువా. తను వచ్చేసి ఒక భారతీయ యువకుడు వచ్చేసి మొదటి బోగిలో ఎక్కాడనమాట. తబి ఏక్ గోరా డిబ్బే మే దాఖిల్ హువా. అతను కూడా ఒక బాగా తెల్లగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఎక్కాడు. హిందుస్థానీ ఆద్మీకో దేఖకర్ వా గోరా గుస్సే మే ఆ గయా. నల్లగా ఉన్నటువంటి ఈ యొక్క హిందుస్థానీ ఆద్మీని వచ్చేసి ఇండియా మనిషిని వచ్చేసి కోపంతో చిల్లానేలాగా కోపడ్డాడు. ఫౌరాన్ గాడీసే ఉతార్ జావో. వెంటనే వచ్చేసి ఈ యొక్క బండి నుంచి దిగు అని చెప్పాడనమాట. హిందుస్థానీ యువక్నే కహాకి, హిందుస్థానీ యువకుడు చెప్పాడు, మేరే పాస్ పహలే దర్జీకా టికెట్ హై. నా దగ్గర ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నది. ఇతనే మే గాడి చల్పడి. అంతలోకే బండి బయలుదేరింది. గోరేనే హిందుస్థానీ యువకకు చల్తీ గాడీ సే ఉటాకర్ బాహర్ ఫేంక్ దియా. అట్లాగే వచ్చేసి పోతూ ఉన్నటువంటి ట్రైన్ నుంచి తోసేశాడనమాట. ఆ యొక్క రైల్వే స్టేషన్లో తోసేశాడు. తబి ఉస్ యువక్నే సంకల్ప కియాకి. తను వచ్చేసి సంకల్పం తీసుకున్నాడు, ఇస్ అన్యాయ और రంగభేద్కే ఖిలాఫ్ జీవన్ భర్ లడుంగా. నా యొక్క జీవితాంతం నేను వచ్చేసి పోరాడతాను. ఏంటంటే అన్యాయం కోసము, తర్వాత వచ్చేసి మరియు రంగభేద్ అంటే రంగుల యొక్క భేదంతో ఉన్నటువంటి వ్యక్తులు. అంటే పూర్వకాలం స్వతంత్రం రాకముందు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు మనల్ని నల్లవాళ్ళు అనేవాళ్ళు అనమాట. సో వాళ్ళ కోసం పోరాడతాను అంటే మన కోసము ఈ యొక్క నల్లగా ఉండేటువంటి భారతీయుల కోసం పోరాడతాను అని చెప్పేసి ఒక సంకల్పం తీసుకున్నాడు అనమాట. ఈ యువక కా నామ్ థా మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆ యువకుడే వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. గాంధీజీనే రంగభేద్ ఔర్ రంగు భేదం అనమాట, రంగు యొక్క భేదముతో చూసేటువంటి వాళ్ళు और अन्याय अत्याचारों का विरोध करने के लिए దక్షిణాఫ్రికా మే విరోధంతో దక్షిణాఫ్రికాలో వచ్చే సత్యాగ్రహ ఆందోళన చురు కియా. సత్యాగ్రహ పోరాటం అనేటువంటి చేయడం జరిగింది. सत्याग्रही स्त्री पुरुष शांतिपूर्ण तरीके से नारे लगाते हुए గలత్ కానూనుకో తోడ్తే. ఇక్కడ ఉన్నటువంటి అన్యాయంతో కూడినటువంటి చట్టాన్ని వచ్చేసి ఎంతో మంది ఎదుర్కొన్నారనమాట. లేడీస్ కూడా వచ్చేసి అనమాట, స్త్రీ పురుషులే కాకుండా చాలా మంది ఎదుర్కొన్నారు. జైలు జాతే జైలుకి వెళ్లారు. ఏక్ బార్ కి బాత్ హై. ఒకసారి ఏమైందంటే నేటాల్ కే సత్యాగ్రహ ఆశ్రమే, నేటాల్ అనేటువంటి ప్లేస్ లో వచ్చే సత్యాగ్రహం ఆశ్రమంలో కొంతమంది మహిళలు और బచ్చే రాగయితే అక్కడ స్త్రీలు పిల్లలు ఉండిపోయారు. ఆశ్రమ్ కే సభీ పురుష और कुछ महिलाएं भी जेल में थे. కొంతమంది వచ్చేసి మహిళలు పురుషులు వచ్చేసి ఈ జైలుకి వెళ్లడం జరిగింది. అప్పుడు గాంధీజీకో ఇన్ బచ్చోంకి శిక్షాకే బారేమే చింతిత్ హోనే లగా. అయ్యో పిల్లలు అన్యాయం అయిపోయారు, వీళ్ళ చదువుల కోసం చాలా బాధపడుతూ ఉన్నారనమాట గాంధీ గారు. ఇన్ బచ్చో మే గుజరాతీ ఔర్ కొంతమంది పిల్లలు వచ్చేసి గుజరాతీ చెందినటువంటి వాళ్ళు ఔర్ హిందీ తర్వాత వచ్చేసి హిందీ భాష బచ్చోంకే అలావా హిందీ మాట్లాడేటువంటి వాళ్లే కాకుండా బెంగాలీ, తమిళ్ और తెలుగు బోల్నే వాళ్ళే బచ్చే బీతే. ఇక్కడ తెలుగు, తమిళ్ మాట్లాడేటువంటి, బెంగాలీ మాట్లాడేటువంటి పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. గాంధీజీనే దేకాకి ఏ బచ్చే కేల్తే సమయ హిందీ బోల్తే హై. ఇక్కడ మాట్లాడుతున్న సమయంలో హిందీ మాట్లాడుతున్నారనమాట. తర్వాత వచ్చేసి ఆడుకునేటువంటి సమయంలో హిందీ మాట్లాడుతున్నారు. వే సమజ్ గయేకి దానికి ఏమై అర్థమైందంటే భారత్కి భిన్న భిన్న భాషయోంకో జోడ్నే వాలి భాష హిందీ హీ హో. అంటే అందరినీ కలిపేటువంటి భాష వచ్చేసి హిందీ అన్నట్టుగా అనుకున్నారనమాట ఆయన. హిందీకి మాధ్యం సే శిక్షా దేనే లగే. హిందీ సంబంధించినటువంటి విషయం కోసం ఆయన శిక్షణ చేయడం జరిగిందనమాట. భారత్ లౌట్కర్ ఇండియాకి వచ్చిన తర్వాత వచ్చేసి గాంధీజీనే పూరే దేశ్ కా భ్రమణ్ కియా. పూర్తి దేశాన్ని తిరిగారనమాట. ఉన్హే యహ్ దేఖ్కర్ ఆశ్చర్య హువా కి. ఆయనకి ఆశ్చర్యం ఏంటంటే దేశ్ కే జ్యాదాతర్
हिस्सों में लोग आसानी से हिंदी समझ लेते हैं, చాలా ఈజీగా వచ్చేసి హిందీ నేర్చుకుంటున్నారనమాట. जिन प्रदेशों में लोगों को हिंदी समझने में दिक्कत होती थी, చాలా మంది వచ్చేసి చాలా ప్రదేశాల్లో వచ్చేసి హిందీని అగైన్స్ గా మాట్లాడుతున్నారు, అంటే అగైన్స్ చేస్తున్నారు అనమాట. తమిళనాడులో వచ్చేసి హిందీ అనేటువంటి లేదనమాట. గాంధీజీని వహా హిందీ ప్రచార సభాకి స్థాపనకి, ఎక్కడైతే లేదో అక్కడ వచ్చేసి హిందీ ప్రచార సభని స్టార్ట్ చేయడం జరిగింది. హిందీ అపనే దేశ్ కి భాషా హై, హిందీ వచ్చేసి మన దేశం యొక్క భాష. లోగోं के अंदर स्वराज के लिए लड़ने की शक्ति తబి ఆసక్తి హై, ప్రతి ఒక్కరికి వచ్చేసి ఎలాగైనా సరే స్వతంత్రం కోసం పోరాడుతున్నటువంటి సమయం అనమాట అది. సో పోరాడుతున్నటువంటి సమయంలో అందరినీ ఒకటి చేయాలి అంటే ఏదైనా ఒక భాష అనేటువంటిది కంపల్సరీగా వచ్చి ఉండాలి అందరికీ అర్థమయ్యేటట్టు. జబ్ ఉన్కే మన్ మే స్వభాష और स्वदेशी के प्रति सम्मान का भाव हो, గాంధీజీ కా యహ పక్కా విశ్వాస్ తా కి, ఆయనకి మనసులో ఏముందంటే స్వదేశము స్వభాష అనేటువంటిది దానికి ఒక గౌరవం ఇవ్వాలి అనేటువంటిది మనసులో ఉండిందనమాట, నమ్మకం అనేటువంటిది ఉండింది. విదేశీ సర్కార్ యహాసే కపాస్ ఇంగ్లాండ్ లే జాతి థీ, మన యొక్క పత్తిని వచ్చేసి తీసుకొని వెళ్ళిపోయాలన్నమాట, ఇంగ్లాండ్కి తీసుకొని వెళ్ళి ఆర్ వహాకి మిల్లులో తయారు చేసేటువంటి ఇసే కపడా తయారు కర్ హిందుస్థాన్ మే బేచ్తీ థీ, అక్కడ తయారు చేసినటువంటి బట్టలను తీసుకొచ్చి ఇక్కడ అమ్మేటువంటి వాళ్ళు. అభియాన్ చలాయా ఇస్సే దేశవాసియోं का पैसा విదేశ్ చలా జాతా థా, ఈ విధంగా మన యొక్క డబ్బులంతా వచ్చేసి విదేశానికి వెళ్లిపోయేదన్నమాట. గాంధీజీని దేశ్ మే చరకే పర్ సూద్ కాట్నే కా అభియాన్ చలాయా, ఎలాగైనా సరే వచ్చేసి మన స్వదేశీయులకు వచ్చేసి మనము ఎలాగైనా సరే నూలుని వడికట్టేది మనం నేర్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఇసే గాంవ్ కే లోగోं को గ్రామంలో ఉన్నటువంటి గాంవ్ కే లోగోं को రోజ్గార్ మిల్నే లగా, వాళ్ళకి వచ్చేసి ఉద్యోగం దొరుకుతుంది. ఔర్ భారత్ కా స్వాభిమాన్ బి జాగూటా, అది కాకుండా వచ్చేసి వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది అనమాట. అంటే జాబ్ చేస్తున్నప్పుడు మనకు ఖచ్చితంగా వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుందన్నమాట. గాంధీజీ के इशारे पर स्वराज के आंदोलन में कूदने के लिए लाखों नौजवान తయారు हो गए, అంటే ఈ యొక్క స్వతంత్ర పోరాటం కోసము చాలా మంది యువకులు వచ్చేసి తయారయ్యారనమాట. ఇన్మే మహిళ